అభిమోదకర రక్షక మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇశ్రాయేలు ప్రభువా, 6,05,000 మంది కాలువలం కలిగి ఉన్న పురుషుల సంఖ్య మరి ఏర్పాటు చేయడానికి కావాలి. నేను ఆదములాగా వచ్చాను మీ దగ్గరికి, చేతులు పట్టుకొని సహాయం చేసి పెట్టారు. ఇదే ఇంట్లో నేను మీ చేతులు పట్టుకొని నేను నరేంద్ర వర్మ నా పేరు. మీరందరూ సహాయం కోసం వచ్చారు, మీ ఆశీస్సుల కోసం వచ్చారు. ఏం గుర్తుమంది సహాయం చేయాలి, సహాయం చేయాలి. ఎమ్మెల్యే సహాయం చేయాలి, చేతులు పట్టుకు అడుగుతున్నా. ఒకసారి చేయండి, లంచాలు గించాలి. ఈ బ్యాచ్ కాదు. నేను బాపట్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మీ మాట నా బాట అనే కార్యక్రమం పెట్లవానిపాలెం మండలంలో కొత్తరెడ్డిపాలెంలో ఈరోజు జరుగుతూ ఉంది. గ్రామ సర్పంచి, పార్టీ సర్పంచులు, అలాగే గ్రామ పెద్దలు, పార్టీ కేడర్తో ఈరోజు ఈ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. రేపు క్రిస్మస్ అనగా ఈరోజే ప్రతి ఇంటికి వెళ్ళి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీని మీరు బలోపేతం చేయాలమ్మా. ఈసారి మీరు తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలి. బాపట్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను నిలబడుతున్నాను. మీ అందరూ ఆశీస్సులు, సహకారం కావాలి అని ఒక సంచి చీర ఒక అన్నదమ్ముళ్లాగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చే కార్యక్రమం నేను చేస్తా ఉన్నా. దానితో పాటు భవిష్యత్తు గ్యారంటీలో మహిళలకి జరిగే మేలు గురించి, ఉద్యోగస్తుల గురించి మాట్లాడుతూ ఉన్నాం. ప్రతి ఇంటికి 3 సిలిండర్ల గురించి మాట్లాడుతున్నాం. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం గురించి తెలియజేస్తూ ఉన్నా. అంతేకాకుండా మనందరం ఐకమత్యంగా ఉండాలి. మీ ఊరు సమస్యలు, మీ ఊరు సంక్షేమం, అలాగే మీ హక్కులను కాపాడే దిశగా అభివృద్ధి ధ్యేయంగా కూడా మనందరం కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో పరిశ్రమలు కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, వాటిని కూడా మనం ఎలా 10 మందికి పంచాలి అనే విషయం కూడా తెలియజేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గంలో తప్పనిసరిగా గెలిపించాలి అని అందరూ కలిసికట్టుగా చేసిన ఈ ప్రయాణంలో గ్రామస్తులందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున, నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా క్రైస్తవ సోదరీమణులందరికీ కూడా క్రిస్మస్ శుభాలు వాళ్ళకి నిండుగా ఉండాలని, ఆ దేవుడి కృప వాళ్ళ మీద ఎప్పుడూ ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ హ్యాపీ క్రిస్మస్ అంటూ, మేరీ క్రిస్మస్ అంటూ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నా.